ఒక గ్రామంలో రాజు అనే కష్టపడే రైతు ఉండేవాడు. ఒకరోజు ఉదయం అతడు తన పొలంలో దున్నటానికి వెళ్లాడు. పొలంలో పనిచేస్తుండగా గడ్డిలోంచి ఏదో కదిలినట్లు కనిపించింది. దగ్గరగా వెళ్లి చూసేసరికి ఒక నెమలి వేటగాళ్ల వలలో చిక్కుకుని బాధపడుతూ కనిపించింది. రాజుకు జాలి కలిగింది. ఎటువంటి భయం లేకుండా నెమ్మదిగా వలను కత్తిరించి నెమలిని విడిపించాడు. నెమలి కృతజ్ఞతతో రాజువైపు చూసి రెక్కలు విప్పుకుని ఎగిరిపోయింది. భోజనం చేసిన తర్వాత రాజుకు బాగా అలసట వచ్చింది. పొలం పక్కనే ఉన్న పాత గోడ దగ్గర పడుకుని నిద్రపోయాడు. అదే సమయంలో ఆ పాత గోడలోని చీలికలోంచి ఒక విషపాము బయటకు వచ్చింది. నెమ్మదిగా రాజువైపు వచ్చి అతడిని కాటేయడానికి సిద్ధమైంది. అప్పుడే ఆకాశం నుంచి ఒక్కసారిగా నెమలి దూసుకొచ్చింది. రాజును చూసి ప్రమాదాన్ని గుర్తించింది. తన బలమైన కాళ్లతో పామును బలంగా కొట్టి దూరంగా తరిమేసింది. ఆ శబ్దానికి రాజు నిద్రలేచి చూశాడు. తనను కాపాడిన నెమలిని చూసి ఆశ్చర్యంతోపాటు ఆనందంతో నిండిపోయాడు. నెమలి కొద్దిసేపు అక్కడ నిలబడి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయింది.